కావలి రాజకీయాల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన అల్లుడు అఖిలేష్ రెడ్డితో పాటు కోడలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి కుమార్తెతో కలిసి అల్లుడు అఖిలేష్ రెడ్డి 8వ వార్డులో ప్రచారం నిర్వహించగా, ప్రతాప్ రెడ్డి కుమారుడు బాలసాకేత్ రెడ్డి తన సతీమణితో కలిసి 4వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లుడు అఖిలేష్ రెడ్డి కోడలు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. పాతూరులోని 4వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోడలు మాట్లాడుతూ, మా కుటుంబానిది పాతూరు గడ్డ అని, పాతూరు ప్రజలందరూ తమపై చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని వివరించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి అనురాధ, రేమాల గోవిందరెడ్డి, జనిగల్ల మహేంద్ర యాదవ్, రామిరెడ్డి బాబుల్ రెడ్డి, లేబాకుల విజయ్ కుమార్ రెడ్డి, దయాకర్ రెడ్డితో పాటు 8వ వార్డుకి చెందిన వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది. జగనన్న ప్రజలకు అందించిన అభివృద్ధి ప్రోగ్రామ్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, వాటి ఫలితంగా మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి. కావలిలో ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారే రావాలి. అట్లాగే నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారే ఎంపీగా మళ్ళీ రావాలని మళ్ళీ మాకు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ స్పందన చాలా అపూర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, ఇది మీ మామగారు పుట్టిన గడ్డ అమ్మ, ఇక్కడ మేము అందరము మీ మామగారిని పాతూరు ముద్దు బిడ్డ అని పిలుస్తాము, తప్పకుండా మీకే ఓటేస్తాము, మీరు ఇక్కడ భయపడేదే ఏం లేదు అని చాలా అపూర్వ స్పందన లభించింది. ఇలాగే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము, మళ్ళీ ఒక మంచి మనిషిని గెలిపించండి. మామగారు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఏమైనా కావాలన్నా చేస్తారు. అలాంటి మనిషిని గెలిపించుకుంటే మనకు కూడా చాలా మంచి జరుగుతుంది, ఇక్కడ ఇంకా కావలిపట్నం అభివృద్ధి చెందుతుంది అని కోరుతున్నాము. విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, మామగారిని ఎమ్మెల్యేగా మళ్ళీ 3వసారి గెలిపించాలని కోరుకుంటున్నాం. గారు ఎమ్మెల్యేగా నిలబడిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మరియు ఎంపీగా నిలబడిన విజయసాయి రెడ్డి గారిని మీరందరి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ కావాలని మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ కష్టపడి 10 రోజులు పనిచేసి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము.